తివిరి ఇనుమున తైలంపు తీయవచ్చు అన్నది భతృహరి సుభాషితం. ఇసుకను పిండితే తైలం రాకపోవచ్చు, కానీ ఇసుక రేణువులు ఒక్కటై ఆయన చేతిలో పడితే అందమైన ఆకృతిని రూపుదాలుస్తాయి, సమాజంలో దుష్టత్వాన్ని చీల్చి చెండాడుతాయి. నేడు జరుగుతున్న అన్యాయాల గురించి ఆయన కళాఖండాలు సందేశిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తాయి. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన సైకత శిల్పి దేవుని శ్రీనివాస్ శిల్పకళను తన ప్రవృత్తిగా ఎంపిక చేసుకుని శ్రీనివాస్ గురించి, ఆయన సైకత శిల్పాల గురించి తెలుసుకుందామా? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచ దేశాల్లో అన్ని సతమతమవ్వడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇసుకతో సైకత శిల్పిని దేవుని శ్రీనివాస్ ఇసుకతో చెక్కారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన శ్రీనివాస్ గారు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని శాంతింప చేయాలని కూడా కోరుతూ కూడా ఒక సైకిత శిల్పాన్ని కూడా చెక్కారు. ఆయన మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుస్తున్నాం. సార్, చెప్పండి, మీరు శిల్పతిని తయారు చేశారు కదా, ఎన్ని రోజులు పట్టింది శిల్పం తయారు చేయడానికి, ఎందుకు చెక్కారు? అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సైకిల్ శిల్పాన్ని రూపొందించడం జరిగిందండి. దీన్ని నేను సుమారు 15 గంటల పాటు శ్రమించి 3 యూనిట్ల ఇసుకతోటి ఈ సైకిల్ శిల్పాన్ని రూపొందించడం జరిగిందండి. దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యుద్ధం జరుగుతున్న 2 దేశాలే కాకుండా దీనివల్ల ప్రపంచ దేశాలు కూడా ప్రభావం దీని మీద చూపిస్తుంది. దీనివల్ల ఏంటంటే ఇప్పటికే కొన్ని వేల మంది చనిపోయినట్లుగా మనకి అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్షిపణి దాడుల్లో అమాయకులు కూడా బలైపోతున్నారు. ఒక పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఉన్న భవనంపై ఈ క్షిపణి పడడంతో 100 మందికి పైగా చిన్నారులు కూడా చనిపోవడం జరిగిందండి. అలాగే భూగోళం కూడా దీనివల్ల ప్రకృతి విపత్తులు సంభవించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఒక కళాకారుడిగా యుద్ధాన్ని ఆపాలని, నాకు తెలిసిన విద్య ద్వారా సందేశం ఇవ్వాలని కోరుతూ ఈ ఇసుక ద్వారా శిల్పాన్ని రూపొందించి యుద్ధాన్ని ఆపండి, అమాయకుల ప్రాణాలు కాపాడండి అంటూ ఈ సైకిల్ శిల్పాన్ని రూపొందించడం జరిగిందండి. సార్, ఈ సైకిల్ శిల్పాన్ని రూపొందించడానికి ఎన్ని రోజులు పట్టింది? మీకు ఎన్ని యూనిట్లు ఇసుక పట్టింది? సుమారు 15 గంటల పాటు శ్రమించి 3 యూనిట్ల ఇసుకతోటి ఈ సైకిల్ శిల్పాన్ని రూపొందించడం జరిగిందండి. ఈ సైకిల్ శిల్పంలో ఒక చనిపోయినటువంటి మృత శిశువును చూసి రోధిస్తున్నటువంటి మాతృమూర్తిని, మరోవైపు భయంతో బిగుసుకుపోయినటువంటి 2 చిన్నారులని, అలాగే మండుతున్న భూగోళాన్ని, దాని కింద శాంతి కపోతాన్ని, యుద్ధాన్ని ఆపమని కోరుతూ ఈ సైకిల్ శిల్పాన్ని రూపొందించడం జరిగిందండి. ఏంటంటే, నాకు తెలిసినటువంటి ఈ సైకత శిల్పకళ ద్వారా ప్రపంచవ్యాప్తంగా భూగోళం ఎదుర్కొంటున్నటువంటి, అలాగే ప్రపంచ దేశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి యుద్ధం వల్ల వస్తున్నటువంటి నష్టాలని చూపించాలనేటటువంటి ఒక తపనతోటి ఈ సైకిల్ శిల్పాన్ని రూపొందించడం, స్టాప్ వార్, సేవ్ ఇన్నోసెంట్ లైవ్స్ అనేటటువంటి నినాదాలతోటి అమాయకులను కాపాడమంటూ ఈ సైకిల్ శిల్పాన్ని రూపొందించడం జరిగిందండి. అదే ముఖ్యంగా ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కూడా ఇదే యుద్ధం కనుక ఇంకా ఎక్కువ రోజులు కొనసాగితే కనుక ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడుతుంది. అలాగే ఈ క్షిపణులు ఎక్కువగా ప్రయోగించడం వల్ల ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ సమస్యను ఎదుర్కొంటున్నటువంటి ప్రపంచం మరింత భూగోళం వేడెక్కిపోయి అనేకమైనటువంటి కాలుష్యకారకమైనటువంటి సమస్యలు ఉద్భవించేటటువంటి పెను ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ప్రపంచ దేశ అధినేతలందరూ కూడా వెంటనే స్పందించి మన భూగోళాన్ని, అలాగే అమాయకులైనటువంటి మనుషుల ప్రాణాలని కాపాడాలని కోరుతూ ఈ సైకిల్ శిల్పాన్ని రూపొందించడం జరిగిందండి. ఇది ప్రపంచ శాంతిని కోరే ఈ సైకత శిల్పం తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన శ్రీనివాస్ గారు రూపొందించారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ హరికృష్ణతో కేటీవీ, కేవీబీ సత్యనారాయణ, రంగంపేట నుంచి.